ఏమిటండి ఇది అసలు ఎక్కడ ఎటు నుంచి ఎటు తీసుకెళ్తున్నారో అర్థం కావట్లేదు. ఏమిటండి ఇది అసలు ఎక్కడ ఎటు నుంచి ఎటు తీసుకెళ్తున్నారో అర్థం కావట్లేదు. అది పూర్తిగా వాళ్ళని చాలా తెలివిగా ట్రాప్ చేస్తుంది వంశీ గారు ప్రతిపక్షము. కూటమిని మొత్తం కూడా చాలా, అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అది పూర్తిగా వాళ్ళని చాలా తెలివిగా ట్రాప్ చేస్తుంది వంశీ గారు ప్రతిపక్షము. కూటమిని మొత్తం కూడా చాలా, అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని తెలివిగా ట్రాప్ చేసి, తెలివిగా ఆ కుటుంబం వారికి కూడా ఒక రకరకాల అన్ని కూడా అసత్యాలు ఇవన్నీ కూడా పూర్తిగా కుటుంబం టార్గెట్ గా వెళ్తుంది వంశీ గారు. కుటుంబము, కుటుంబానికి సంబంధించిన సంస్థ ఇలా చాలా తెలివిగా వెళ్తుంటే ఎక్కడా కూడా నిజంగానే మీరు అన్నట్లుగా ఎక్కడా కూటమి సరిగా కౌంటర్ కూడా చేయలేకపోతుంది వంశీ గారు. వాళ్ళు అవాస్తవాలైనా లేదంటే కొత్త కొత్త కథలైనా చాలా సమర్థవంతంగా వాళ్ళు ప్రజెంట్ చేయగలుగుతున్నారు. అంత ఆ స్థాయిలో కూటమి ఎందుకో చెయ్యలేకపోతుంది వంశీ గారు. మరి రేపు కల్తీ లడ్డు మీద చర్చ ఉంది కదా, రేపు 10:30 నుంచి కూడా క్వశ్చన్ అవర్ కూడా రద్దు చేసి మరి లడ్డు కల్తీ మీదే చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి 10 మంది మాట్లాడాలి అని చెప్పి కూటమి ఎమ్మెల్యేలు ఆ చర్చకి వెళ్తే ఎలా ఉంటది అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. బహుశా రేపు వచ్చినా రావచ్చు. చూసారుగా, విన్నారు కదా, మహావంశీ గారి మాట్లాడుతున్న మాట విన్నారుగా. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దెబ్బకి ఇలాంటి వాళ్ళందరూ కూడా, ఇలాగ కొన్ని ఛానల్స్ ఉన్నాయి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్, అవి కూడా చాలా మటుకి దుకాణం సరిచేసేటట్టు మాట్లాడుకుంటున్నాయి. కాబట్టి అంత బలంగా పనిచేస్తుంది వైసీపీ సోషల్ మీడియా అని చెప్పాలా. ఎందుకంటే నిజాన్ని చాలా ఫాస్ట్గా చేపేస్తుంది. ఏంటి, ఏదైతే మాట్లాడుతున్నారో దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చాలా బలంగా పనిచేస్తుంది. ఇప్పుడు మాత్రం ఏదైతే అంతకుముందు సోషల్ మీడియా ఏదైతే వాళ్ళ మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టి అయిపెడితే సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా తగ్గిపోతుందని అనుకున్నారే కానీ అంతగా రెట్టింపై పనిచేస్తుందన్న విషయం ఇప్పుడు మనం చూస్తే తేడతలం అవుతుంది. ఎందుకు చెప్పంటారా, నేను ముందే చెప్పాను, నేను వైసీపీ సోషల్ మీడియా దెబ్బకు మ్యాక్సిమం మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కూడా దుప్పటి కప్పుకున్నాయని చెప్తాను నేను. నిజంగానే ఇప్పుడు మహావంశీ గారు మాట్లాడింది మనం విన్నాం. ఆయన ఒక్కడే కాదు, చాలా మట్టికి. ఎందుకంటే కొన్ని ప్రచారాలు కావచ్చు, కల్తీ లడ్డులో ఫెయిల్ అయ్యారు ఏంటి, దాన్ని దుష్ప్రచారం చేయడంలో 7 కొండలు కాదు 2 కొండలే అంటంలో ఫెయిల్ అయ్యారు. ఏంటి, చెప్పులు వేసుకుని వచ్చారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటంలో ఫెయిల్ అయ్యారు. ప్రతి దాన్ని తిప్పికొట్టడంలో చాలా బలంగా అయితే పనిచేస్తుంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. ఇది నా అబ్జర్వేషన్ చెప్తున్నాను నేను మీకు. వివరాల్లోకి వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారు నన్ను అడిగితే మాట్లాడుకోవడం పోవటమే మంచిది అనిపించింది. దాని గురించి కూడా మాట్లాడే ముందు నా రిక్వెస్ట్ ఉంది ఏంటంటే, రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియాలా. మీ బాధ్యతగా ఫస్ట్ లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోవద్దు. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత ఏదైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇప్పుడు జరుగుతున్న ప్రతి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఎండగట్టేస్తున్నారు. వాస్తవంగా అయితే వీళ్ళకన్నా చాలా రెట్టింపైనటువంటి మీడియా ఉంది కూటమి ప్రభుత్వానికి. నన్ను అడిగితే కనుక 1 కాదు 2 కాదు 5, 6 మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఉన్నాయి. కొన్ని 100,000 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అంతేకాదు ఐటీడీపీ ఇవన్నీ చాలా పనిచేస్తున్నాయి. వాటన్నిటినీ ఒకటే వైసీపీ సోషల్ మీడియా తిప్పికొట్టడంలో మాత్రం బీభత్సంగా పనిచేస్తుందని చెప్పాలా. నేను చూస్తున్నది, నేను అబ్జర్వ్ చేస్తుంది చెప్తున్నాను. ఎందుకంటే కనుక కొన్ని సంఘటనలు చూసుకుంటే కనుక వరుస పెట్టి కొన్ని సంఘటనలు కోలుకోలేని దెబ్బ అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి వేద్దామని చూసినా సరే వాటి నుంచి తిప్పికొట్టడంలో అంతే రివర్స్ స్వింగ్లో ఏంటంటే బాల్ గోడకేసి లాగి పెట్టి కొడితే ఎంత స్పీడ్గా వస్తుందో అంతే స్పీడ్గా అయితే కనుక వైసీపీ సోషల్ మీడియా ఎన్కౌంటర్లు అయితే కనుక చేస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ఏదైతే అసలు 20 ఏళ్ల బట్టి 17 సంవత్సరాలు అనుకుంటా, అన్ని సంవత్సరాలు బట్టి ఒక నిందను మోస్తూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు కూడాను. ఏంటి, ఆ నింద అది అసలు అప్రస్తుతం అన్నట్టుగా ఆ నిందని జీవోలతోటి 746, 747 2 జీవోలతోటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో ఆ వీడియో తీసుకొచ్చి పెట్టి మొత్తం అసలు ఎండగట్టేశాడు. అసలు లేదు, ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నగారు ఎలాంటోడో అనేది ప్రూవ్ చేశాడు. అసలు రాజశేఖర రెడ్డి గారికి అలాంటి కొడుకు పుట్టడం ఆయన చేసుకున్న పుణ్యం అనేటట్టుగా అయితే చేశాడు. ఎందుకంటే ఆయన మీద ఉండే నింద, ఆయన మీద ఉండే అపవాదు ఏదైతే ఉందో 7 కొండలు కాదు 2 కొండలు చాలు అని ఆయన అన్నాడని చాలా మంది దుష్ప్రచారం చేయడంతో ఆ దుష్ప్రచారాన్ని జీవోలతోటి విత్ వీడియో ప్రూఫ్ తోటి తిరుక్కొట్టడని చెప్పాలి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి అసలు 7 కొండలను పరిరక్షించినోడే మా నాన్న, 7 కొండలను కాపాడినోడే వైఎస్ రాజశేఖర రెడ్డి అని తెగేసి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి, లైవ్లో ప్రెస్ మీట్ పెట్టి వీడియో ప్రూఫ్తో సహా చూపించి ఏకేసాడని చెప్తారు. ఒక మాటలో చెప్పాల్సి వస్తే కనుక కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాడు. ఎందుకంటే
7 కొండలు ఉండాలి. ఆ 7 కొండలకి అప్పటి వరకు చట్టబద్ధత లేదు. 350 కిలోమీటర్ల పరిధిలో ఆ రేడియస్లో ఎవరు కూడా అన్యమత ప్రచారం చేయడానికి వీల్లేదు. ఇదంతా 7 కొండల వాడి పరిధి. కాబట్టి అన్యమత ప్రచారం చేస్తే ఇదిగో ఈ జీవోల ప్రకారంగా చట్టానికి శిక్షార్హులు అవుతారు మీరు అనేది ఒక జీవోని తీసుకొచ్చాడు. అప్పటి వరకు అసలు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి అప్పటి వరకు జీవో అనేదే లేదు. ఇది రాసి పెట్టుకోవచ్చు. మరి అలాంటి జీవనం తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డిని లేనిపోయిన దుష్ప్రచారం చేశారు. ఏమని 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పేసి. ఎలాగైతే హిందువుల మనోభావాల మీద సున్నితమైన అంశం కాబట్టి హిందువుల మనోభావాల మీద వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ అనే వీళ్ళిద్దరి మీద ఒక కుట్ర పండడం కోసం, ఒక దుష్ప్రచారం చేయడం కోసం, ఒక పావులు కదిపితే వాళ్ళు చక్కగా చాలా తెలివిగా నిచ్చెల మధ్య దాటుకుని వెళ్ళేటట్టుగా చాలా బాగా అయితే తిప్పికొట్టాడు. విత్ ప్రూఫ్ తోటి, ఎవిడెన్స్ తోటి. నోటి మాట చెప్తే ఎవడండి ఈ రోజుల్లో? ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్తో చెప్పాడు కాబట్టి సక్సెస్ అయ్యాడు. ఆ విషయంలో అయితే నేను చెప్తాను, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కల్తీ లడ్డు కూడా అంతే. ఎంత దారుణమైన ప్రచారం అది. డైరెక్ట్ సుప్రీంకోర్టులు కాదన్నా సరే ఏంటి కోర్టు, మెయిన్ హైకోర్టులు, కోర్టులు అన్ని కూడా అత్యున్నత న్యాయస్థానాలు కలిసి ఒక సిట్ వేస్తే ఆ సిట్టు కూడా కాదని వాళ్ళు వేరే చోట కడుతున్నప్పటికీ వాటన్నిటిని తిప్పుకొట్టే విధంగా మామూలు విషయం కాదండి ఇది. ఎలాగంటే ఒక్కడగా ఎదుర్కోవాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమేమో, వేరే ఎవడో సరిపోడేమో అనిపించింది నాకు. అంత దారుణమైన పరిస్థితి. తేడా వస్తే అధపాతాలకు పడిపోతుంది అనమాట, తొక్కేదరు అనమాట. ఏమాత్రం అజాగ్రత్తగా ఉంటే కనుక. అలా కాకుండా నిలబడ్డాడేమో, దాన్ని బట్టి తిప్పు కొట్టాడేమో, అసలు కోలుకోలేని విధంగా ప్రచారం అయితే జరిగింది దాంట్లో. కాబట్టి 7 కొండలు కాదన్న దానికి ఆ ప్రచారంలో కూడా తిప్పుకొట్టాడు. రీసెంట్గా ఒకటి చూస్తే కనుక చెప్పులు వేసుకుని శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు 7 కొండల వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకుని తిరిగారు, నడిచారని చెప్తే కనుక దాన్ని కూడా ఎలాగైతే రివర్స్ స్వింగ్లో తిప్పి చూపించారో. చంద్రబాబు నాయుడు గారు షూ వేసుకున్నదే ఏంటి, టీడీపీ నాయకులు షూ వేసుకుని, పవన్ కళ్యాణ్ గారు షూ వేసుకుని, లోకేష్ గారు షూ వేసుకుని, ఇవన్నీ వీడియోలు బయట పెట్టడంతో మళ్ళా సైలెంట్ అయిపోయారు. కాబట్టి ప్రతి దానికి అస్త్రానికి మళ్ళా ఒక అస్త్రం రెడీ చేసుకోవడం. ఈ రకంగా అయితే కనుక మన వాళ్ళు కాదు, ఒక రకంగా అయితే ఉందని చెప్పాలి. వాస్తవంగా అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోవడమే మంచిది కాదు. నేను ఎందుకన్నానంటే పవన్ కళ్యాణ్ గారు కొన్నింటి మీద స్పందిస్తారు, కొన్నింటి మీద స్పందించరు. ఎందుకంటే పైనుంచి వచ్చినవి కావచ్చు, వాళ్ళు చెప్పింది కావచ్చు, దాన్ని బట్టి అయితే మాట్లాడతారు. తిరుమల లడ్డు గురించి ఏదైతే ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన సమయం వచ్చింది, మాట్లాడండి అని హింట్ వచ్చింది ఏదో తెలియదు కానీ ఆయన మెట్లు కడిగారు, చాలా చేశారు, చాలా రకాలుగా చేశారు. దాంట్లో కూడా బ్యాడ్ అయ్యారని గ్రహించారు. తర్వాత ఏదైతే 7 కొండల గురించి దాని గురించి కూడా మాట్లాడాడు, ఆయన బ్యాడ్ అయ్యారు. హెరిటేజ్ గురించి దాని గురించి మాట్లాడలేదు. అది అందువల్ల మంచిగా జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి అనేది అభిప్రాయం. ఎందుకంటే దాని గురించి మాట్లాడకపోవడం మంచిది. మాట్లాడితే మళ్ళీ బ్యాడ్ అవుతారు, దాంట్లో డౌటే లేదు. కాబట్టి మాట్లాడకుండా ఉంటేనే బెటర్ ఏమో. కాబట్టి ఎందుకు రావాలంటే కనుక ఆల్రెడీ అది హెరిటేజ్ది, ఎటు నుంచి ఇటు వెళ్తుందో మనం ఆల్రెడీ చూస్తున్నాం. అది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్ళింది, దాని మూలాలు ఏంటనేది మొత్తం అంతా క్షుణ్ణంగా చాలా డీటెయిల్డ్గా కనబడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ ఆల్రెడీ ఇదా తంతు, ఇదా జరిగింది అని వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది. రాష్ట్ర ప్రజలకి జరిగింది ఇదిగా కల్తీ లడ్డు ఇవన్నీ రాజకీయంగా ఏదో కుట్ర పని జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేయడానికో లేకపోతే నొక్కేయడానికో ఇవన్నీ చేస్తున్నారా అని అండర్స్టాండింగ్ వచ్చేటట్టుగా వాళ్ళలో ఒక ఆలోచన అయితే స్టార్ట్ అయింది. కాబట్టి ఇలాంటి టైంలో లేనిపోయింది బయటకు వచ్చి లేనిపోయింది ఏదో మాట్లాడి మరలా దాన్ని ఆ బురదను ఒంటి గంటించుకోవడం ఇవన్నీ అనవసరం లెక్కేసుకున్నారో ఏంటో తెలియదు కానీ ఆయన మాట్లాడలా. ఎందుకని మాట్లాడలేదో తెలియదు కానీ మాట్లాడుకోవడం ఆయనకు ప్లస్ కానీ మైనస్ అయితే కాదు. ఇదైతే నేను చెప్పాలనుకున్నాను. చూస్తున్నాం మీరు అందరూ కూడా. ఇప్పుడైతే కనుక మీరు మేబీ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్స్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.